మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకురాలు లాం నవమి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 23వ డివిజన్లో టీడీపీ నాయకురాలు లాం నవమి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు. డ్రగ్స్ వలన బంగారం లాంటి జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు గుంటూరు నగరంపాలెం సిఎస్ఐ రాంబాబు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు, గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లాం నవమి ఆధ్వర్యంలో నగరంపాలెంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పోలీస్ అధికారులు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరిగినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ వలన బంగారం లాంటి జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు, సిఐ గారు, నగరంపాలెం సిఐ గారు, ఎస్ఐ గారు రావాల్సింది ఉంది. కానీ ఎమ్మెల్యే మేడం గారు కూడా రావాలి, గల్లా మాధవి గారు. కానీ కొన్ని కారణాల వల్ల బిజీగా ఉండి రాలేకపోయారు. రాంబాబు గారు ఎస్ఐ గారు, రమాదేవి మేడం ఎస్ఐ గారు వచ్చారు. మంచిగా మా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మాట్లాడారు. ఇక్కడ ఒక వేరే ప్రాంతాల నుంచి బాయ్స్ వస్తున్నారు. ఇక్కడ హాస్టల్ ఒకటి ఉంది, అక్కడ కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ రెంట్లకు ఉండే వాళ్ళు కూడా అసభ్యకర ప్రవర్తనలు, చుట్టుపక్కల మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది. చదువుకునే పిల్లలకి బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మందు తాగటం, బాటిల్స్ ఎట్లా పడితే అట్లా ఇల్లు శుభ్రంగా ఉండదు, సిగరెట్లు, పాన్ పరాకులు అవి తింటూ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దాని గురించి మేము ఈరోజు మా పేటలో అందరికీ అవగాహన కల్పించాలని, 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు సిగరెట్లు తాగటం అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామండి. మేము అడిగినందుకు మా కోసం వచ్చి రాంబాబు ఎస్ఐ గారు, రమాదేవి ఎస్ఐ మేడం వచ్చి మాకు సహకరించారు. మా ఆధ్వర్యంలో వాళ్ళు మా పేటలో మహిళలకి మంచిగా కొన్ని మాటలు చెప్పి దానికి సంబంధించిన పరిష్కారం కూడా మాకు ఇక్కడ గస్తీ పెడతామన్నారు. నైట్ 11 నుంచి గంటకు కూడా పోలీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకే భవిష్యత్తులో ఏదన్నా జరిగితే మేము అండగా ఉంటామని మాకు హామీ ఇచ్చారండి.